హలో ఫ్రెండ్స్, ఆర్థికంగా ఒక వ్యక్తి బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అతను చేయాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలని మనం ఎన్నో వీడియోలో చెప్పాము. ఇది అక్షర సత్యం. ఇది గుర్తించిన వ్యక్తి అతను సెలెక్ట్ చేసుకున్న వ్యాపారంలో ఎప్పటికీ ఓడిపోడు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియని విధంగా దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత నష్టాలు వచ్చాయని వేరే వ్యాపారానికి షిఫ్ట్ అవుతున్నారు. అలా కాకుండా మీరు చేయాలి అనుకుంటున్న వ్యాపారం అది మీకు సూటబుల్ అవుతుందా కాదా అని మీరు పరిశీలించి కానీ చేయగలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఆ వ్యాపారంలో ఓడిపోరు. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో కొత్త వ్యాపారాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 10,000 రూపాయల పెట్టుబడితోటి ఒక వ్యక్తి ప్రతిరోజు 2,000, 3,000 సంపాదించవచ్చు. 20,000 రూపాయల పెట్టుబడితోటి 500 సంపాదించవచ్చు. 1,00,000 రూపాయల పెట్టుబడితోటి ఒక్కోసారి ఏమీ రాకపోవచ్చు. కానీ ఏదైనా కానీ మనం ఎంచుకునే వ్యాపారము అది మనము చేయగలమా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఈరోజు నేను హోల్సేల్ మార్కెట్లో కూరగాయలు కొని ఎక్కడైనా కానీ మెయిన్ రోడ్డు మీద ఏదో ఒక ఈ 4 రోడ్ల కూడల్లో ఒక చెట్టు కింద వాటిను ఒక పట్ట మీద పరిచేసి అక్కడ నుంచి విక్రయించే పని చేస్తే ఎలా ఉంటుందనే దాని గురించి మాట్లాడతాను. ఇంతకుముందు షాపుల్లోకి జనాలు వచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు అది ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే అవుట్స్కట్స్లో బైపాస్లలో కానీ మెయిన్ రోడ్లో కానీ అవుట్స్కట్స్లలో ఈ ఊరికి బయట ఎక్కడైనా చెట్ల కింద అక్కడ ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే ఒక పట్ట పరిచేసి అక్కడ కూరగాయలు పోసి ఆ పోతున్న వెహికల్స్లో పోయే వాళ్ళకి విక్రయించాలి. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది. ఇది ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే చేలల్లో ఒక పొలంలో పండే పంటని రోడ్డు మీద పెట్టి అమ్మేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మార్కెట్లో ఉన్న అన్ని కూరగాయలను తీసుకొచ్చి అక్కడ చేర్చుకొని అక్కడ నుంచి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇన్వెస్ట్మెంట్ 10,000 సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు 10,000 రూపాయలు పెట్టుకోగలిగితే తక్కువగా మీకు 2,000 నుంచి 3,000 ఆదాయం ఉంటుంది. చాలామంది అంటుంటారు కూరగాయలు రూపాయికి రూపాయి ఆదాయం ఉంటుంది కదా, మరి 2,000, 3,000 అని చెప్తున్నారు, మరి ఎందుకు అంత తక్కువ అంటే మీరు రీజనబుల్గా ఆదాయానికి ఓన్లీ అతి తక్కువ ఆదాయాన్ని చేస్తేనే ఆదాయం ఉంటుంది. మీరు 50 రూపాయలు అమ్మే టమాటాలని 50 రూపాయలు అమ్మాలి, ఒక 10 రూపాయలు 15 రూపాయలు టమాటాలు పడ్డాయి అనుకుందాం. దాన్ని 50 రూపాయలు అమ్మాలనే ఆలోచన కరెక్ట్ అయిన ఆలోచన కాదు. 10 రూపాయలు మీకు టమాటాలు పడితే 15 రూపాయలకు విక్రయించండి, లేదా 15 రూపాయలు పడితే 20 రూపాయలకి. ఇది వ్యాపార లక్షణం. ఈ విధంగా చేస్తేనే 2 నుంచి 3,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక వ్యక్తి ఈరోజు శ్రమ చేసినా, ఏదైనా వర్క్ పోయినా, ఏదైనా పని చేసినా కూడా ఒక 1,000 రూపాయలు సంపాదించాలంటే ఎంతో కష్టం. ఎందుకంటే 1,000 రూపాయలు కూలీ కూడా రాదు. జనరల్గా మనం ఎక్కడికైనా పనికి పోతే 500, 600 ఇస్తున్నారు. లేదా 1,000 రూపాయలు పని చేయాలంటే విపరీతమైన కష్టపడాలి. దీనికి అంత కష్టం అవసరం లేదు, ఆ విధమైన వర్క్ చేయాల్సిన పని లేదు. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచే ఈజీగా మనము అక్కడ దగ్గర చెట్టు నీడలో ఉంటూ అమ్ముకుంటూ ఆదాయం సంపాదించవచ్చు. ఇది ఫస్ట్ చాలామంది ఏమనుకుంటుంటారంటే ఒకవేళ ఎక్కువగా కూరగాయలు మిగిలిపోతే మేమేం చేయాలంటుంటారు. మీరు తక్కువతో ప్రారంభించండి. ఏ అయితే స్పీడ్గా పోతాయి పచ్చిమిరపకాయలు, టమాటాలు అనేది రెగ్యులర్ ఐటమ్, అవి ఎక్కువగా పోతూ ఉంటాయి వాంటింగ్. ఏదైతే తక్కువ ప్రైస్ ఉంటుందో మార్కెట్లో వాటిని తీసుకొచ్చిపోయండి. ఎందుకంటే కస్టమర్ తక్కువ ప్రైస్కు కొంచెం మనం ఒక 5 రూపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా కస్టమర్ ఎక్కువ ప్రైస్కి తీసుకొస్తే కస్టమర్ కొనే ఛాన్స్ తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని కస్టమర్లను బండ్ల మీద పోతున్న వ్యక్తులను పిలిచి అమ్మండి. అలవాటు అయిన తర్వాత మార్కెట్లో అది కనిపించాల్సింది కస్టమర్కు మీ దగ్గరకు వచ్చిన వ్యక్తికి బయట కన్నా చాలా తక్కువ రేట్లకు ఇస్తున్నారని అనిపించే విధంగా అమ్మాలంటే రీజనబుల్ రేట్లకు అమ్మండి. తర్వాత మీరు వెనుదిరుగు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే సెంటర్లో మీరు ఆ పెట్టిన స్టాల్ కాడనే లైఫ్ లాంగ్ వ్యాపారం జరుగుతుంది. మీకు మనుషులు ఎక్కువగా ఉంటే అలాంటి 2-3 స్టాల్స్ పెట్టండి, ఆదాయం ఎక్కువ అవుతుంది. ఇది చాలా తేలికైన పని, చాలా తక్కువ పెట్టుబడి, చాలా రీజనబుల్గా ఉంటుంది. ఒక్కసారి మార్కెట్లోకి పోయి కూరగాయలు పరిశీలించండి. అలాగే అక్కడికి ఎలా చేర్చుకోవాలి సరుకు అనేది ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ట్రాలీ ఆటోలు కానీ, జనాల దూరం ఆటో వాళ్ళు కానీ చాలా ఉంటాయి, వాళ్ళు చేరుస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత మిగిలినవి ఉంటే మనం మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చుకోవచ్చు. ఆ తర్వాత రేపు వాటిలో కలిపి అమ్ముకోవచ్చు. కాబట్టి ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి. ఒక అద్భుతమైన విధానం మీకు తారసపడ్డట్టుగా ఉంటుంది. ఏ ఏరియాలో ఉన్నా ఎక్కడైనా ప్రారంభించండి, జరగకపోవడం అనేది ఉండదు. ప్రారంభించిన ప్రతి వ్యక్తి ఆదాయంలో ఉంటాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.